నవ్యతకు నాంది, యుగాదికి ఆది ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమి నాడే అంటే ఉగాది నాడే సృష్టి జరిగిందని పురాణాలు, ఇతిహాసాలు వివరిస్తున్నాయి. సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు నిద్రిస్తుండగా వేదాలను తొలగించి తీసుకెళ్లి సముద్రంలో దాక్కున్నాడు. మత్స్యావతారాన్ని ధరించిన విష్ణువు ఆ రాక్షసుని వధించి వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించాడు. ఆ శుభతరుణమే ఉగాది అని, ఈ కారణాన్ని పురస్కరించుకొని ఉగాది పర్వదినంగా వేడుకలు చేసుకునే ఆచారం వచ్చిందని పురాణాలు పేర్కొన్నాయి. ఈ పండుగకు ప్రత్యేకమైంది ఉగాది పచ్చడి. ఇది షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులు కలగలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను ఉగాది పచ్చడిలోని 6 రుచులతో సమన్వయించుకోవాలి. సంయమనంతో స్వీకరించి జీవితాన్ని సాగించాలనే ఇందులోని అంతరార్థం. ప్రేక్షకులకు, సబ్స్క్రైబర్స్ అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.